వెల్కమ్ టు అమరావతి న్యూస్ తెలుగు రుచులు. నా పేరు కారంశెట్టి వరలక్ష్మి, ప్రకాశం డిస్టిక్, కనిగిరి. నేను చేయబోయే రెసిపీ బెంగాలీ స్టైల్ రవ్వ బర్ఫీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. 1 కప్ ఆఫ్ బొంబాయి రవ్వ, 1 కప్ ఆఫ్ షుగర్, కొద్దిగా డ్రై ఫ్రూట్స్, 3 స్పూన్స్ గీ, బిర్యానీ ఆకు, ఇలాచి, 2 కప్స్ ఆఫ్ వాటర్. మనం ముందుగా స్టవ్ ఆన్ చేస్తాం. ప్యాన్ హీట్ అయిందండి, గీ వేసేద్దాం. ప్యారలల్గా ఈ వాటర్ కూడా ఈ స్టవ్ మీద పెట్టేద్దాం. బిర్యానీ ఆకు, ఇలాచి 2 వేసేద్దాం. ఇది డ్రై అవుతుందండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం. డ్రై ఫ్రూట్స్ కూడా డ్రై అయ్యాయండి, ఫ్రై అయ్యాయి. ఇప్పుడు బొంబాయి రవ్వ వేసుకొని ఫ్రై చేసేద్దాం. సిమ్లో పెట్టేసి ఈ రవ్వ అంతా ఫ్రై చేసేద్దామండి. ఇప్పుడు ఈ బాయిల్ అయిన వాటర్ దీంట్లో కలిపేద్దామండి. ఇప్పుడు బొంబాయి రవ్వ వాటర్ అన్ని దగ్గర పడ్డాయి కదండి, షుగర్ కూడా వేసేద్దామండి. ఇది రవ్వ కేసరి కాదండి, బెంగాలీ స్టైల్ రవ్వ బర్ఫీ. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ప్రాసెస్ కూడా చాలా తక్కువ టైంలో అయిపోతుంది. సో చూసారు కదండి, దగ్గర పడిపోయిందండి. పంచదార వేసాం కదా మనం, ఇది బాగా దగ్గర పడిపోయింది. మనము అంతలోకి ఒక ప్లేట్ తీసుకొని గీ అప్లై చేసేద్దామండి. గీ అప్లై చేసేసి ఈ బర్ఫీ మొత్తం దీంట్లోకి స్ప్రెడ్ చేసేద్దామండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసేద్దాం మొత్తం. చూడండి, ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత బాగా బర్ఫీ లాగా అయిందండి. సో మనం నైఫ్ కానీ స్పూన్ కానీ తీసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేద్దామండి. ఇప్పుడు 1 పీస్ టేస్ట్ చేద్దామండి. మన బెంగాలీ స్టైల్ రవ్వ బర్ఫీ టేస్ట్ చూసేద్దామండి. చాలా సూపర్గా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన అమరావతి న్యూస్ తెలుగు ఛానల్కి థ్యాంక్ యూ. అమరావతి న్యూస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి.